తర్వాత సర్వాధికారి, ఏమైనా చేయడానికి ఆయనకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టించడానికి, గిట్టించడానికి, పోషించడానికి, నశింపజేయడానికి, శాసనము నిర్మించడానికి, శాసనములు మార్చడానికి ఆయనకు అధికారం ఉంది. సర్వాధికారి. He makes a law, but he is not bound by the law. He can change the law. Almighty God. ఆయన మన మధ్యలో స్వచ్ఛందంగా నివాసం ఉన్నాడు. సియోను వాసి మాత్రమే కాదు, ఆయన త్రికాలవాసి. వర్తమాన, భూత, భవిష్యత్ కాల. అవునా? సియోనులో నివాసం ఉన్నాడు, త్రికాలములలో కూడా నివాసం ఉన్నాడు. ఎంత ప్రచండమైన ప్రత్యక్షత! గీతబద్ధం, సంగీతబద్ధం చేశారండి బీజే పాలయ్య గారు. నిజంగా వాళ్ళ స్మృతికి, వాళ్ళ మీద ఉన్న అభిషేకానికి